ప్లేట్లో అన్నం, గిన్నెలో కూరలు ఎంత బాగా వడ్డించినా వడ్డించేవాళ్ల మొహంలో నవ్వు లేకపోతే అవేవి రుచించవంట. ఈ విషయం నీకు తెలుసా సంధ్య? నాతో మాట్లాడవా? ఇంకా కోపంగానే ఉన్నావా? సంధ్య ప్లీజ్, ఇంకెన్ని రోజులు నీ కోపం మౌనంతో చంపుతావు? ఇక చాలు. అప్పుడేదో బ్యాడ్ మూడ్లో అలా మాట్లాడాను, దానికి సారీ. నువ్వు నార్మల్ అయిపోయి నవ్వుతూ వడ్డించవా? ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి సంధ్య, నీ మనసులో ఎంత కోపం ద్వేషం ఉన్నా తిండి దగ్గర మాత్రం చూపించవు. ఒక భార్యగా నాకెందులోనూ లోటు చేయవు. దట్స్ రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ. భార్యగా ఇది నా డ్యూటీ, దానికి థ్యాంక్స్లు పొగడ్తలు అవసరం లేదు. మరేం కావాలి? మీరు ఒక భర్తగా బిహేవ్ చేయండి చాలు. హే, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను పర్ఫెక్ట్ భర్తగా బిహేవ్ చేస్తున్నాను కదా, నువ్వు చూడట్లేదా? నీకు తెలియట్లేదా? ఎలా తెలుస్తుందండి? ఒకరోజు నవ్వుతూ ఉంటారు, ఇంకో రోజు కోపంతో నన్ను ఏడిపిస్తారు. ఒక్కోసారి నీది ఏ తప్పు లేదు అని ఒప్పుకుంటారు, ఇంకోసారి అంతా నీ వల్లే అని నా మీద నిందలు వేస్తారు. ఒక భర్తగా నన్ను ప్రతి క్షణం పొగడకపోయినా పర్వాలేదండి, కానీ ప్రతిరోజు ఏదో ఒక కారణం చెప్పి ఏడిపించద్దు. ఏదో ఒక కారణం ఏంటి సంధ్య? మన మధ్య ఫైటింగ్స్కి ప్రధాన కారణం ఆ ఇల్లే. అది అమ్మేస్తే మనకెంతో కొంత లాభం అని నేను చెప్తుంటే నువ్వేమో మీ అమ్మా నాన్నలకు నష్టమని ఆలోచిస్తున్నావు. సరే, నీతో గొడవెందుకు? ఏది ఎలా జరిగేదుంటే అలాగే జరుగుతుందని నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు ఇలా అని చెప్తారు, నాతో ప్రేమగా నడుచుకుంటారు. నేను నమ్మి నవ్వితే దగ్గరికి తీసుకుని ఇళ్ళ గురించే మొదలు పెడతారు. ఓకే ఓకే, ఇక మీదట నేనేమీ మొదలు పెట్టను, పూర్తి చేయను. ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నువ్వు నా కోపాన్ని మాత్రమే చూడకుండా దాని వెనుకున్న కారణాన్ని కూడా చూడు. ఆ కారణం వల్ల మన ఫ్యూచర్కి కలిగే లాభం గురించి ఆలోచించు. సర్లే వదిలేండి, ఈ ఆర్గ్యుమెంట్కి అంత ఉండదు. ప్రతిరోజు గొడవ పడ్డం, సర్దుకుపోవడం, అన్నీ మర్చిపోయి నిద్రపోవడం, మళ్ళీ పొద్దున్నే వాదించుకోవడం, ఇదే డైలీ రొటీన్ అయిపోయింది. అది మార్చేద్దామని చెప్తున్నాను, కానీ నువ్వేమో మారట్లేదు. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే మన మధ్య ఏ గొడవలు వద్దు. ఈ రోజుకి రాజీ పడదాం. కాస్త కోపాన్ని పక్కన పెట్టి నవ్వవా ప్లీజ్? నీ అంత తొందరగా నేను మూడ్ మార్చుకోలేను, నాకు కొంచెం టైం పడుతుంది. సరే సంధ్య, నీకు నచ్చినంత టైం తీసుకో. నువ్వు నవ్వుతూ ఉండడమే నాకు కావాలి. సంధ్య, నువ్వు నా కోసం జాబ్ మానేసావు కదా, ఇంట్లో బోర్ కొడుతోందా? లేదండి, ఇప్పుడు అలవాటైంది. ఓ అవునా, సరేలే, గుడ్. ఇప్పుడు అలవాటైన ఈ హౌస్ వైఫ్ లైఫ్ కొన్ని రోజుల తర్వాత అద్భుతంగా ఉందని నువ్వే చెప్తావు. నేను మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. పర్మిషన్ అడుగుతున్నావా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? మీరు ఏదైనా అనుకోండి, నాకు వెళ్ళాలనుంది. వద్దంటే ఆగిపోతావా? అవును, వాదించి గొడవ పెంచుకోవడం కన్నా ఆగిపోవడమే మంచిది. వద్దులే సంధ్య, నువ్వెళ్ళు. కనీసం అక్కడికి వెళ్తేనైనా నీ మూడ్ మారితే చాలు. థ్యాంక్స్. భర్తగా నేను కూడా నా డ్యూటీ చేశాను, దానికి నా కూడా థ్యాంక్సా? వద్దులే.
ఇంట్లోనే ఉన్నారా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? ఏమో, నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లారేమో అనుకున్నాను. మేమెక్కడికి వెళ్తావమ్మా, అది కూడా నీకు చెప్పకుండా? ఈ జన్మలో అలా జరగదు. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇంట్లోనే ఉన్నప్పుడు నాకెందుకు ఫోన్ చేయడం లేదు? నాన్న నెంబరేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నీ నెంబర్ అయితే సిగ్నలే లేదు. మీ నాన్న ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదమ్మా. నా ఫోన్లో ఏమో డబ్బులు లేవు. మీ నాన్న సిమ్ము నా ఫోన్లో వేసుకుని వాడుకోమంటే వద్దంటున్నారు. నీ ఫోన్ నాన్నకేమివ్వద్దులే, ఈ రోజు రీఛార్జ్ చేస్తాను, నాన్నకి కొత్త ఫోన్ కొంటాను. ఇప్పుడెందుకమ్మా అనవసరపు ఖర్చు? మా ఇద్దరికి ఒక ఫోన్ చాలు కదా. ఈ కాలంలో ఫోన్ ఖర్చు కాదు, అవసరం. మీ ఇద్దరికీ ఉండాల్సిందే 2 ఫోన్లు పనిచేయాల్సిందే. చెబితే వినవు కదా. ఇంతకీ నాన్నెక్కడా? మార్కెట్కి వెళ్ళారా? మార్కెట్కి కాదు, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. ఏంటి యాత్రలా? యాత్రలంటే దూరంగా ఎక్కడికో కాదమ్మా. సిటీ చుట్టుపక్కలున్న గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు అన్నీ తిరిగొస్తున్నారు. అమ్మా, ఫ్రెండ్స్ అంటే ఎవరు? కాలనీలో మీ నాన్నలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులుంటారు కదమ్మా, వాళ్ళంతా ఉదయం పూటే కలిసి ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ చేసుకుని బయలుదేరతారంట. అలా తిరిగి తిరిగి సాయంత్రానికి వస్తున్నారు. అవునా? ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది. పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా వెళ్లేవారో ఇప్పుడు కూడా అంతే శ్రద్ధగా క్యారేజ్ పట్టుకుని టంచనగా టైంకి వెళ్తున్నారమ్మా. ఏంటి, క్యారేజ్ కూడానా? అవునమ్మా. మీ నాన్న కొత్త అలవాటు వల్ల నాకు పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. జీతం లేకపోయినా ఉద్యోగానికి వెళ్తున్నట్టే ఉందనుకో. అమ్మా, అంత బాగానే ఉంది, కానీ నిన్నొక్కదాన్నే ఇంట్లో వదిలేసి ఎలా వెళ్తున్నారు? అలా ఎప్పుడు చేయరు కదా. నాకంటే వంట పనో ఇంటి పనో అని ఏదో ఒకటి ఉంటుంది. పాపం మీ నాన్నకి ఏమి ఊసిపోక ఆడిన ఆటే ఆడటం, చదివిన పేపరే చదవటం ఒక పనిలో పెట్టుకున్నారు. అది కూడా విసుగు పుట్టిందో ఏమో, అలా కూర్చొని ఏదేదో ఆలోచిస్తున్నారు. బయటికి వెళ్తే ఆయన మనసు మారుతుంది, కాలక్షేపం అవుతుంది కదా. అందుకే నేను అడ్డుపడలేదమ్మా. అమ్మా, డాక్టర్ చెకప్కి వెళ్తా అన్నారు, వెళ్ళారా? వెళ్ళారమ్మా. అంతా బాగానే ఉందని అవే మందులు వాడమని చెప్పారంట. అమ్మా, చెకప్కి నువ్వెప్పుడు వెళ్తున్నావు? నాకెందుకమ్మా, నేను బాగానే ఉన్నాను కదా. అది నువ్వు చెప్పకూడదు, డాక్టర్స్ చెప్పాలి. అసలే వాతావరణం చల్లబడింది, ఆస్మా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగానే ఉంటున్నానమ్మా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళేం చెప్తారు? పాత మందులే వాడమంటారు. మరి టాబ్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. ఏది, ఎక్కడున్నాయి? ఈ రోజుతో అన్ని ఆఖరవుతాయి. అమ్మా సంధ్య, సాయంత్రం మీ నాన్నగారు వచ్చాక తీసుకొస్తారులేమ్మా. నాన్న తీసుకురావడం ఏంటి? కొత్త అలవాట్లు మొదలు పెడుతున్నారా? అలా ఏం లేదమ్మా, మీ నాన్న తీసుకొస్తానని చెప్పారు. వద్దని చెప్పు. నీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నేనే చూసుకుంటాను. టాబ్లెట్స్ కొని దివ్యతో పంపిస్తాను. నీ ఫోన్కి రీఛార్జ్ కూడా చేయిస్తాను. నాన్నొచ్చాక ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంత మెల్లగా మర్యాదగా చెప్పిన తర్వాత కూడా ఎలా మర్చిపోతానమ్మా? ఖచ్చితంగా చేయిస్తానులే. మా గురించి సరే కాని ఆకాష్ ఎలా ఉన్నాడు? జ్వరం తగ్గిందా? అది విష జ్వరం అమ్మా. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. కానీ ఆయన మాత్రం ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఏ మార్పు లేదు. మార్పేంటమ్మా? అదే, ఆయన ఆరోగ్యం నార్మల్ గానే ఉంది అని చెప్తున్నాను. పోన్లేమ్మా, మీరిద్దరూ ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉంటే అదే చాలు మాకు. మా గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి మాత్రం నాకేం చెప్పరు. చెప్పకపోవడం అని కాదమ్మా, నేను మీ నాన్న. ఇంకేం మాట్లాడుకు. నాన్న కూడా ఉండుంటే ఇద్దరితో గొడవ పెట్టుకుందామనే వచ్చాను. నాన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయాలి కదా.
డాక్టర్ అంతా ఓకే అన్నారని చెబితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కదా. నాకెందుకు మీరు చెప్పలేదు? కావాలనే చెప్పలేదమ్మా. ఏంటి కావాలనా? అవునమ్మా, ఆకాష్ కోసం ఉద్యోగం మానేశావని, మీ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని దివ్య చెప్పింది. ఆ సంతోషం మధ్యలోకి మేమొస్తే మీ సంసారం ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని కావాలనే చెప్పలేదమ్మా. దివ్య కూడా సేమ్ టు సేమ్ ఇలా అనే మాట్లాడుతుంది. అసలు మీ అందరికీ ఏమైంది? నాకు పెళ్ళైనంత మాత్రాన ఇంటి పేరు మారింది తప్ప మీతో బంధం చెరగలేదు. మీకిచ్చే విలువ తగ్గలేదు. నేనెక్కడున్నా సరే మీరే నాకు ముఖ్యం. ఇంకెప్పుడు ఇలా ఫోన్లు చేయకుండా నాతో మాట్లాడకుండా ఉండద్దు. నాన్న కూడా చెప్పమ్మా. అలాగేనమ్మా. సరే అయితే నేను బయలుదేరుతాను. ఏంటి అప్పుడేనా? భోంచేసి వెళ్ళొచ్చు కదా. వద్దమ్మా, వెళ్తాను. ఇంట్లో చిన్న చిన్న పనులున్నాయి. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి అంతా పూర్తి చేయాలి. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. ఈసారి వచ్చేటప్పుడు మాత్రం ఆకాష్ని కూడా తీసుకుని రావాలి. సరే అమ్మా. అయ్యో బాబోయ్, ఇంత టైం అయిపోయిందేంటి? పండుగారికి టిఫిన్ ఇవ్వటం లేట్ అయితే మ్యాటర్ లేడీ ఎస్ఏ వరకు వెళ్తుంది. ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేయాలి. ఇన్ని రోజులు దివ్యకు ఒక్కదానికి భయపడేవాడిని. ఇప్పుడు నా ప్రాణాలకి పండుగారు కూడా తగిలేరు. అడకత్తర్లో పోక చెక్కలు అయిపోయింది నా బతుకు. ఒరే మనవడా, మనవడా, అసలే లేట్ అయింది అనుకుంటే అమ్మమ్మేంటి ఇప్పుడు పిలుస్తోంది? వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే ఏదో ఒక సోది చెప్పి టైం వేస్ట్ చేస్తుంది. ఏమైంది నీకు? స్టార్ట్ అవ్వు. స్టార్ట్ అయింది. ఎక్సలేటర్ ఇస్తున్నా బండి ఎందుకు వెళ్ళటం లేదు? అమ్మమ్మ నువ్వా? కాదురా, పుష్ప, పుష్ప రాణి. నీకింత బలం ఎక్కడిదే? ఒక్క చేత్తో బండిని ఎలా ఆపేశావు? ఒంటి చేత్తో జోడెత్తుల బండినే లాగిందాన్ని. తొక్కలో నీ 2 చక్రాల బండి ఎంతరా? చద్దన్నం తిన్న బలం ఎక్కడికి పోతుందనుకున్నావు? నువ్వు సూపర్ అమ్మమ్మ. తాళం తీసుకున్నావేంటే? ఎక్కడికి పారిపోతున్నావు? పారిపోవటం కాదమ్మమ్మా, లేట్ అయిందని వెళ్తున్నాను. ఏంట్రా ఈ పుష్పతోనే పరాచకాలా? ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా, తొందరగా వెళుతూ లేట్ అంటావేంటి? అంటే ఈ మధ్య అనుకోకుండా ఒక కొత్త ప్రాజెక్ట్ లో ఇరుక్కున్నాను. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఏం చేయమంటే అది చెయ్యాలి. ఒరేయ్, ఉద్యోగం చేస్తున్నావా ఊడిగం చేస్తున్నావా? ఇలాంటి దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇచ్చింది ఎవర్రా? వాళ్ళ నంబర్ నాకు ఇవ్వు. నేను ఇప్పుడే మాట్లాడి వాళ్ళ నటో ఇటో తేల్చి పారేస్తాను. వద్దమ్మోయ్ వద్దు, నువ్వేం తేల్చొద్దు, ముంచొద్దు. కష్టమో నష్టమో నేనే మేనేజ్ చేసుకుంటాను. దయచేసి ఈ విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దమ్మమ్మా. అది కాదురా, ఉదయం లేచినప్పటి నుంచి పొత్తిపోయే వరకు ఇద్దరు ఉద్యోగాల పేరు చెప్పి ఇలా పరుగులు పెడుతుంటే ఇక కాపురం ఎప్పుడు చేస్తారు? పిల్లల్ని ఎప్పుడు కంటారు? అమ్మమ్మ, శని ఆదివారాలు సెలవే కదే. సెలవు దొరికినప్పుడు సంసారం చేయడం ఏంట్రా వెర్రి సన్నాసి? ఇలా అయితే నేనే కాదు, డైరెక్ట్ గా దేవుడే దిగొచ్చినా నీ పెళ్ళాం వేవిళ్ళు చేసుకోదు. ఒరేయ్, కాపురం అంటే ఉద్యోగంలా కాదు, ఉద్యమంలా చెయ్యాలి. అప్పుడే మొగుడు పెళ్ళాలు తల్లిదండ్రులు అవుతారు. అబ్బా, మేమేదో ఒకటి అవుతాం గాని నువ్వు నన్ను వదిలేవే. నేను వెళ్ళాలి. లేట్ అయితే నా లైఫ్ రిస్క్ లో పడుతుంది. అర్థం చేసుకో అమ్మమ్మ ప్లీజ్. ఒరేయ్, నేను వదిలేయాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటది? ఏదైనా సినిమాకి తీసుకెళ్ళాలి. సినిమానా? అంటే కీలు గుర్రం, బంగారు కుటుంబం, కోడలు దిద్దిన కాపురం, పరువు ప్రతిష్ట, ఇవే కదా? అమ్మమ్మ, ఈ పాత సినిమాలన్నీ థియేటర్లో ఉండవు, టీవీలో వస్తాయి. లేదంటే ఫోన్ లో చూసుకోవాలి. ఫోన్ లో ఎలా చూడాలని చెప్పనా? వెళ్ళి ఫోన్ తెచ్చుకో. ఎలా కనిపిస్తున్నాన్రా నేను? నా వయసు బ్లాక్ అండ్ వైట్ కావచ్చేమో గాని ఆలోచనలు మాత్రం
మల్టీప్లెక్స్ రేంజ్ లో ఉంటాయి. పుష్ప రాణి అని ఎప్పటికప్పుడు నా మేనరిజం చూపిస్తూనే ఉన్నాను. పాతకాలం మనిషినని ఎలా అనుకుంటావురా అల్ప సన్నాసి. ఆ కొత్త హీరోదేదో సూపర్ హిట్ సినిమా వచ్చిందంట కదా, దానికి టికెట్ తీసి నా ఫోన్కి పంపు. ఒక్కదానివే వెళ్తావా? లేదురా, ఊరంతా వస్తున్నారు. అందరికీ విడిది మన ఇంట్లోనే. సాయంత్రం తొందరగా వచ్చేయి, అందరికీ పకోడీలు బజ్జీలు వేదువు గాని. ఒక్కదానివే వెళ్తున్నావా అన్న ఒక్క మాటకి ఇన్ని సెటైర్లు అవసరమా? అవసరమే, లేకపోతే నీ అరమెదడికి లైటే వెలగదు. సర్లే, టికెట్ బుక్ చేస్తాను, నా బుర్ర తినకు. ఒరే బాబ్జీ, బుక్ చేయడం అంటే ఏదో అల్లా టప్పాగా చేతులు దులిపేసుకోవడం కాదు. పడుకుని చూసే సీట్లేవే ఉంటాయి కదా, అవి బుక్ చేయి. ఒక మూల కాకుండా తెర మధ్యలో ఉండేటట్టు చూడు. టికెట్ తో పాటు ఇంటర్వెల్ లో తినడానికి స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేయి. అమ్మమ్మ, ఊళ్ళో ఉంటున్నావన్న మాటే గాని సిటీ గురించి మాకన్నా నీకే ఎక్కువ తెలుసు అన్నమాట. లేకపోతే అందరూ నీలా అయోమయం సన్నాసులా ఉంటారనుకున్నావా? ఇదిగో, టైం వేస్ట్ చేయకుండా తొందరగా టికెట్ బుక్ చేయి. ఆఫీస్కి వెళ్ళాక చేస్తాను, తాళం ఇవ్వవే. కుదరదు, చేశాకే వెళ్ళు. అబ్బా, చేశాను, నీ ఫోన్ కూడా పంపాను. నేను నమ్మను, నేను చూసుకుంటాను. అమ్మో బాబోయ్, పుష్ప రాణి. క్యాచ్. నువ్వు అమ్మమ్మవి కాదే, ఆడు రౌడివి. అమ్మో, ఆకాష్ కోసం ఉద్యోగం మానేశావని, మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారని దివ్య చెప్పింది. ఆకాష్లో మార్పు ఇంటి కోసం ఆడుతున్న కొత్త నాటకం అని అమ్మ నాన్నకి తెలీదు. అందుకే మేమిద్దరం సంతోషంగా ఉన్నామనుకుంటున్నారు. నాన్న ఫోన్ చేసినప్పుడు ఆకాష్ అన్న మాటలు వినలేదనుకుంటా. అందుకే అమ్మ కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు. సిటీ చుట్టుపక్కలున్న గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు అన్నీ తిరిగొస్తున్నారు. అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళడం నాన్నకి ఇష్టం ఉండదు. అలాంటిది ఫ్రెండ్స్తో కలిసి బయట తిరగడం, ఉదయం వెళ్ళి సాయంత్రం రావడం చాలా కొత్తగా ఉంది. నిజంగా ఆశ్రమాలకి గుళ్ళకి వెళ్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా? ఓపెన్ చేయండి. సతీష్ సార్, కమ్ టు మై క్యాబిన్. వస్తున్నాను సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. సార్, ఏంటయ్యా ఇది? నువ్వు గోడౌన్ ఇన్ఛార్జివేనా లేక గోడలకు సున్నాలు వేసుకునేవాడువా? మన గోడౌన్లో మిగిలి ఉన్న స్టాక్కి 3 రోజుల నుండి మనం పంపిస్తున్న స్టాక్కి లెక్కల్లో చాలా తేడా ఉంది. కళ్ళు మూసుకుని పనిచేస్తున్నావా? అంతా బాగానే మేనేజ్ చేశానే, ఎలా దొరికిపోయాను? నేను తప్పు చేసినట్టు కానీ తెలిస్తే వీడు చంపినా చంపేస్తాడు. ఎలాగైనా తప్పించుకోవాలి. నీకేదో ఎక్స్పీరియన్స్ ఉందని నమ్మి నిన్ను గోడౌన్ ఇన్ఛార్జ్ చేయడం నాది తప్పు. నీ నెగ్లిజెన్స్ వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలుసా? వచ్చిన స్టాక్ని చెక్ చేయడం కూడా రాదా? కొత్తగా చేరిన ముసులోని ఇరికించి తప్పించుకోవాలి. అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. సార్, సమాధానం చెప్పాల్సింది నేను కాదు సార్, కొత్తగా మీరు అపాయింట్ చేసిన మాధవరావు. ఏంటి, మాధవరావా? అవును సార్, అతనే. మీరేమో నీతి నిజాయితీతో పని చేస్తాడని గొప్పగా చెబితే నేను కూడా నమ్మి అతనికి పన్నప్పగించి పెండింగ్ వరకు క్లియర్ చేస్తున్నాను. లెక్కల్లో ఇన్ని తప్పులు చేస్తాడని నాకెలా తెలుసు సార్? లేదు సతీష్, మాధవరావు చాలా సిన్సియర్ వర్కర్. అతను అలాంటి మిస్టేక్స్ చేయడనిపిస్తుంది. అంటే ఏంటి సార్? ఎన్నో ఏళ్లుగా విశ్వాసంగా పనిచేసే నన్నే అనుమానిస్తున్నారా? మన కంపెనీ కోసం పగలనక రేయనక ఓటీలు కూడా తీసుకోకుండా కష్టపడుతున్నాను సార్. నేను ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఎప్పుడైనా లెక్కల్లో తేడా వచ్చిందా సార్? కొత్తగా మొదలైందంటే
కారణం ఎవరు సార్? జాలిపడి ఉద్యోగం ఇవ్వడం కాదు సార్. ఎవరు కష్టపడతారో, ఎవరు కళ్ళు మూసుకొని పనిచేస్తారో మీలాంటి వాళ్ళు తెలుసుకోలేకపోవడం చాలా విచిత్రంగా ఉంది సార్. ఎక్కడున్నాడా మాధవరావు? మెయిన్ గేట్ దగ్గర ఉన్నాడు సార్. పద. ఇది కొంచెం గ్యాప్ వదిలి రాయి. మాధవరావు, చెప్పండి సార్. మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడే ఏం చెప్పాను? వర్క్ దగ్గర సీరియస్గా ఉండాలని చెప్పానా లేదా? అవును సార్, చెప్పారు. నేను అలానే ఉంటున్నాను కదండి. ఎక్కడ ఉంటున్నారు? జాబ్లోకి చేరిన కొన్ని రోజులకే కొమ్ములు వచ్చాయి, కళ్ళు నెత్తికెక్కాయి. ఏమైంది సార్? ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? కోపడక, నువ్వు చేసిన తప్పుకి, కంపెనీకి వచ్చిన నష్టానికి అందరిని పిలిచి సన్మానం చేయమంటావా? నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సతీష్ గారు చెప్పినట్టు లెక్కలని కరెక్ట్గా చూసి ఈ పుస్తకంలో రాశాను. నో, నువ్వు కరెక్ట్గా రాయలేదు. వచ్చిన స్టాక్కి, గొడవలో ఉన్న స్టాక్కి అసలు సంబంధం లేదు. లేదు సార్, 1-2 సార్లు నేను చెక్ చేశాను. అంతా కరెక్ట్గానే ఉందని తెలిసాకే వెహికల్స్ని బయటికి పంపిస్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. అంటే నేనే తప్పు చేశానంటున్నావా? లేదండి, నా ఉద్దేశం అది కాదు. చాలా లాభమయ్యా. మా బాస్ మాట నమ్మి నీకు పని అప్పగించాను. నువ్వు చేసిన తప్పుల వల్ల ఆయనతో నేను తిట్లు తిన్నాను. ఏమైంది? ఒక్క నిమిషం చూస్తానమ్మా. వయసును కూడా చూడకుండా నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాను? గోడౌన్కి వస్తున్న వెహికల్స్ని అలాగే సరుకుని చెక్ చేయడానికి సార్. నాన్న గొంతులా ఉందే. పోస్ట్ మాస్టర్ గా రిటైర్ అయిన ది గ్రేట్ మాధవరావు గారు ఇప్పుడు స్టోర్ కీపర్ గా కొత్త అవతారం ఎత్తారు. నాన్న టైంపాస్ చేస్తుంది గుళ్ళో గోపురాల్లో కాదు, ఒక కంపెనీ గేట్ దగ్గర.